Hello all, welcome back to our channel. So here in this video, I'm going to tell an important content which a student should know. That is how marks are calculated in your degree examinations. Because many students ask me in a comment section that how marks are calculated in our final mark sheet. So that's why I'm doing this video. So here in this video, I will give the full clarity about your total GDP and how marks and how grades will be provided by your marks. Everything I will discuss in this video. So watch carefully and don't skip the video first thing, because many of they are asking doubts in the comment section that I have already discussed in the video, but if you people are not watching till the end, you will not be able to understand the video. That's why I'm saying that don't skip the video and watch until the end, so then only you will get the clarity about the video. Okay, so let's get started. So first, here in this video, I'm going to tell an important update that this video is only useful for the Usmania University students of degree. If you are pursuing any course in degree like BCom, BSc, BBA, any stream if you are pursuing, then this video is useful for you all. Okay, so the marks which is calculated in your final mark sheet will be the same for all the stream students of Usmania University itself. Okay, by the end of the video you will able to get to know the uh, procedure of calculating the marks in your final list, and also I will discuss the important tips to score the good marks in your final examinations. Okay, సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో స్క్రీన్ మీద టేబుల్, అండ్ దట్ టేబుల్ ఈస్ గివెన్ ఇన్ యువర్ మెమోస్. సో ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్కి అయితే తెలిసే ఉండాలి, అంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే తెలిసే ఉంటుంది. సో ఇది ఓయూ సైట్ వాళ్ళ నుంచి వస్తుంది. లైక్ ఓ గ్రేడ్ అంటే ఏ మార్క్స్ని బట్టి ఇస్తారు, ఏ ప్లస్ అంటే ఏ మార్క్స్ని బట్టి వస్తుంది, ఎఫ్ అంటే ఏంది, ఏ బి అంటే ఏంది, సో ఎవ్రీథింగ్ వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో మీకు స్క్రీన్ మీద కరెక్ట్గా విజబుల్ అవ్వట్లేదు అని చెప్పేసి నేను రాసినాను. సో సో ఇక్కడ ఏమని మెన్షన్ చేసినారంటే, ఈ మార్క్స్ అండ్ గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో అవి సిబిఎస్ఈ ప్రకారంగా డివైడ్ అయ్యి ఉన్నాయని చెప్తున్నారు. మినిమం పాస్ మార్క్స్ అనేది ఏ పేపర్లో ఇవ్వండి, ఈచ్ పేపర్ కానివ్వండి 40% మీకు రావాలి. అండ్ 40% మీకు ప్రాక్టికల్స్లో కూడా రావాలి, ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్లో కూడా రావాలి అని చెప్తున్నారు అక్కడ. ఓకే, సో రేంజ్ ఆఫ్ మార్క్స్, సో ఇట్స్ అ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. బికాస్ చాలామంది అడిగినారు ఏంటంటే ఓ గ్రేడ్ రావాలి అంటే ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి అనేసి. మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ మీరు అటెంప్ట్ చేస్తారు, బీఎస్సీ వాళ్ళు కానివ్వండి, బీకామ్ ఎవరైనా కానివ్వండి. సో రిమైనింగ్ 20 మార్క్స్ విల్ బీ యాడెడ్ బై యువర్ కాలేజ్. 20 మార్క్స్ ఇంటర్నల్ క్వశ్చన్ పేపర్ అనేది మీరు ఎగ్జామినేషన్ అనేది మీరు కాలేజ్లో రాస్తారు. సో ఆ 20 మార్క్స్ ప్లస్ సెంటర్లో రాసిన 80 మార్క్స్, టోటల్ 100 మార్క్స్కి ఓవరాల్ గ్రేడ్ కలిపితేనే గ్రేడ్ అనేది అండ్ గ్రేడ్ పాయింట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. అంటే చాలామంది ఏమంటారంటే ఇంటర్నల్ మార్క్స్ కలపరు కదా అక్క అని అంటున్నారు. 110% కలుపుతారు. సో మీరు కాలేజ్లో రాసిన ఎగ్జామ్ కూడా మార్క్స్ అనేది ఈ 100 మార్క్స్లో కలుపుతారు. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద పర్సంటేజ్ అనమాట. సో 80 మార్క్స్ యాజ్ వెల్ యాజ్, సో ఇక్కడ 100కి అంటే 80 మార్క్స్ ప్లస్ 20 మార్క్స్ 100 మార్క్స్లో మీకు 20 అంటే కాలేజ్ తరఫు నుంచి 20కి 20 అవుట్ ఆఫ్ మార్క్స్ పంపినారు అనుకోండి. 80 మార్క్స్లో మీకు ఒక 60 మార్క్స్ వచ్చింది. 60 ప్లస్ 20 80 మార్క్స్. సో 75 to 90 లోపల వస్తే మీకు ఏ ప్లస్ అనేది గ్రేడ్ వస్తుంది. 90 to 100 వస్తే ఓ గ్రేడ్ అనేది వస్తుంది. లైక్ దట్ యూ హ్యావ్ టు సీ దిస్ వీడియో. ఓకే, సో ఇక్కడ చూడండి 55 to 60 లోపల వస్తే బి ప్లస్, 40 కన్నా తక్కువ వస్తే, బిలో 40 కన్నా తక్కువ వస్తే ఫెయిల్ అని వస్తుంది. సో నేను ఈ వీడియోలో అయితే పాస్ మార్క్స్ కూడా చెప్తాను, మీరేం టెన్షన్ పడకండి. సో ఎఫ్ అని వచ్చినప్పుడు రీఅపియర్ అనమాట, మీరు మళ్ళీ రాసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. సో బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకి ఛాన్స్ అనేది ఇస్తారనమాట. ఓకే, సో అండ్ ఇంకొకటి యాబ్సెంట్, ఒకవేళ మీరు ఎగ్జామ్కి యాబ్సెంట్ అయితే యాబ్సెంట్ అని వస్తుంది, ఏబి అనేది వస్తుంది, నాట్ అపియర్డ్. సో మీరు ఎగ్జామినేషన్ హాల్లో మీరు రాలేరు కాబట్టి మీరు మళ్ళీ రాసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. సో మీకు దీనికి ఏమంటారు, మళ్ళీ పర్సంటేజ్ ప్రమోటెడ్, నెక్స్ట్ క్లాస్కి ప్రమోటెడ్, నెక్స్ట్ సెమిస్టర్కి ప్రమోటెడ్ అనేది రాదు ఆ ఎగ్జామ్ రాసేంత వరకు. ఓకేనా, సో ఎగ్జామినేషన్కి
అబ్సెంట్ కావద్దు. అండ్ ఇన్‌కంప్లీట్ అంటే ఏవైనా డాక్యుమెంట్స్ గానివ్వండి, ఏవన్నా మీవి రిలేటెడ్ స్టూడెంట్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏమైనా లేవు అనుకోండి, దానికప్పుడు ఐసీ అనేది వస్తుంది. సో, మీకు మెమోస్‌లల్ల గానివ్వండి, రిజల్ట్స్‌లల్ల గానివ్వండి, ఎస్‌జీపీఏ ఉంటుంది. సో, ఈ జీపీఏ కనుక్కోవాలి అనంటే మీకు గ్రేడ్ పాయింట్స్ ఇంటూ క్రెడిట్ అదంతా మీకు అవసరం లేదు గానీ చెప్తున్నాను జస్ట్. సో, మీరు ఒకవేళ ఏ సబ్జెక్ట్‌లోనన్నా ఫెయిల్ అయితే ఈవెన్ ఇన్ ఇంటర్నల్ మార్క్స్‌లో గూడా ప్రాక్టికల్ పేపర్‌లో గానివ్వండి, థియరీ పేపర్‌లో గానివ్వండి, మీ కాలేజ్ తరపు నుంచి పంపిన పేపర్‌లో గానివ్వండి, ఏదన్నా దాంట్లో ఫెయిల్ అయితే మీకు ఎస్‌జీపీఏ కాలిక్యులేట్ చెయ్యరు. ఓకేనా? సో, అందుకని ఇంటర్నల్ మార్క్స్ అనేది కంపల్సరీగా మీరు రాయాలి కాలేజ్‌లో అయినా కూడా. ఓకేనా? సో, 80 మార్క్స్ పేపర్‌కి క్వెషన్ పేపర్‌కి సెంటర్‌లో 36 మార్క్స్ ఈస్ పాసింగ్. 50 మార్క్స్ క్వెషన్ పేపర్‌లు గూడా ఉంటాయి. లైక్ సైబర్ సెక్యూరిటీ, కామర్స్, వెబ్ టెక్నాలజీస్, సి లాంగ్వేజ్ ఇలాంటి క్వెషన్ పేపర్స్ అన్నీ కంప్యూటర్ క్వెషన్ పేపర్స్ అన్నీ 50 మార్క్స్‌కుంటాయి. జీఎస్టీ కానివ్వండి ఇవన్నీ. సో, ఇవన్నిటికి 50 మార్క్స్‌కేమో 20 ఈస్ ద పాసింగ్ మార్క్స్, 80 మార్క్స్ క్వెషన్ పేపర్ ఏమో 36 ఈస్ ద పాసింగ్ మార్క్స్. సో, దీని ప్రకారంగా అండ్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ మీ కాలేజ్ నుంచే పెడుతున్నారు కాబట్టి అంత టెన్షన్ అయితే పడకండి. అండ్ నేనిప్పుడు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసేది నా మార్క్స్ లిస్ట్. సో, ఇక్కడ చూడండి ఓ గ్రేడ్ వచ్చిందనంటే 90-100 రేంజ్‌లో నాకు వచ్చింది కాబట్టి ఓ గ్రేడ్ అనేది వచ్చింది. ఏ ప్లస్ అంటే చెప్పినా కదా ఇంతకు ముందుకు. సో, అట్లా మొత్తం అన్నిట్లో పాస్ అవుతేనే ఎస్‌జీ ఎస్‌జీపీఏ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో, ఇవన్నిటికి ఓవరాల్ నేను ఎస్‌జీపీఏకి ఫార్ములా అనేది చెప్పిన ఇంటూ క్రెడిట్స్ బై క్రెడిట్ అని. సో, దాని ప్రకారంగా చూస్తే 9.56 అనేది స్కోర్ అయ్యిందనని అర్థం స్టూడెంట్‌కి. సో, నేను యాజ్ యూజువల్‌గా చెప్పినా కదా! ఒక్క సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినా కూడా ఎస్‌జీపీఏ విల్ నాట్ బి క్యాలిక్యులేటెడ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ థట్ యూ విల్ గెట్ ప్రమోటెడ్ అనే వస్తుంది అంతే. నెక్స్ట్ క్లాస్‌కి వెళ్తావు కానీ ఈ ఎగ్జామినేషన్ రాసేంత వరకు నీకు అక్కడ ప్రమోటెడ్ అని వస్తుంది కానీ ఎస్‌జీపీ అంటే పర్సెంటేజ్ అనేది రాదు. ఓకేనా? సో, పాస్ అయ్యేది అంతవరకు. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసినారమ్మా. ఇప్పుడు రాసిన దాంట్లో ఒక దాంట్లో ఫెయిల్ అని వచ్చింది. నెక్స్ట్ ఇయర్ బ్యాక్‌లాగ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు కదా! సో, అప్పుడు రాసినంక పాస్ అయితే అప్పుడు నీకు పర్సెంటేజ్ అనేది వస్తుంది. అంతేగాని అప్పటి వరకు రాదు. ఓకేనా? సో, పేపర్ ప్రజెంటేషన్ వీడియోస్ గానివ్వండి, ఇంకా టిప్స్ టు స్కోర్ ఓ గ్రేడ్ ఇవన్నీ వీడియోస్ అనేది మన ఛానల్‌లో అప్‌లోడ్ చేసున్నాను. సో, చాలామంది స్టూడెంట్స్‌కి అది వెతుక్కోనికి రావట్లేదంట. సో, లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసినాను. సో, ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో ఒకసారి చూడండి. సో, దెన్ యూ విల్ గెట్ టు ఏబుల్ టు అండర్‌స్టాండ్ ద క్వెషన్ పేపర్ అనమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏందనంటే 36 పాసింగ్ మార్క్స్ అన్నప్పుడు 36 మీరు స్కోర్ చేయకపోయినా మీరు అబౌవ్ లైక్ ఒక 28 మార్క్స్ వరకు మీరు అటెంప్ట్ చేసొచ్చినా కూడా 5 మార్క్స్ అడిషనల్‌గా వాళ్ళు కలుపుతారు. లైక్ 36కి ఒక 30 మార్క్స్ మీరు స్కోర్ చేషినా గూడా ఒక 5 మార్క్స్ అడిషనల్‌గా యూనివర్సిటీ వాళ్ళు కలుపుతారు. అదొక రూల్ అనమాట. సో, 0.5 రూల్ అంటారు దాన్ని. సో, ఆ రూల్‌ని కలిపి మీరు పాస్ అనేది అయితారు. సో, ఎనీథింగ్ అనమాట. ఫస్ట్ థింగ్ ఏందనంటే మీరు క్వెషన్ పేపర్ ఫుల్‌గా అటెంప్ట్ చేస్తే విత్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ది ఆన్సర్. సో, చేస్తే కంపల్సరీగా పాస్ అనేది అయితారు. సో, ఫెయిల్ అనేది అవ్వడం అంటే ఏంది అనంటే మీరు క్వెషన్స్‌ని వదిలిపెట్టి వస్తే మీరు కంపల్సరీగా ఫెయిల్ అవుతారు. అంతేగాని మీకు రాని క్వెషన్స్ కూడా అటెంప్ట్ చేసి వస్తే మాత్రం కంపల్సరీ మీరు పాస్ మార్క్స్ అనేది డెఫినెట్‌గా వస్తాయి. సో, క్వెషన్ పేపర్ అనేది ఫుల్‌గా అటెంప్ట్ చేయనీకి ట్రై చేయండి. దో ఇఫ్ యూ డోంట్ నో ద క్వెషన్ ఆల్సో ట్రై టు అటెంప్ట్ దట్ క్వెషన్ ఇన్ యువర్ ఓన్ వే. ఓకే. So, this is all about the video and all the very best for your preparation and all the very best for your examination. ఎగ్జామినేషన్ మోస్ట్లీ స్టార్ట్ అయిపోయినాయి. చాలామందికి బ్యాక్‌లాగ్ కానివ్వండి, సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే జూన్ 13th నుంచి ఉన్నాయి. 4th అండ్ 6th వాళ్ళకి. సో, అన్ని సబ్జెక్ట్ వీడియోస్, ఇంపార్టెంట్ వీడియోస్ అనేది లింక్స్ అనేది నేను మన ఛానల్‌లో అప్‌లోడ్ చేసినాను. చెక్ చేయండి. బీకామ్ వాళ్ళకి కానివ్వండి, అన్ని సబ్జెక్ట్స్ సెమ్ 1, సెమ్ 2 నుంచి బ్యాక్‌లాగ్ ఎగ్జామినేషన్ వాళ్ళ నుంచి అన్ని వీడియోస్ మన ఛానల్‌లో అప్‌లోడ్ అయ్యే ఉన్నాయి. ఎవరికైతే ఇంపార్టెంట్ క్వెషన్స్ కావాలి అనుకుంటున్నారో ఒకసారి చెక్ చేయండి మన ఛానల్‌లో. అండ్ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. సో, నేను కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ చేసిన లింక్స్ ఒకసారి చూడండి. దెన్ యూ విల్ గెట్ టు నో హౌ టు అటెంప్ట్ యువర్ పేపర్. డెఫినెట్‌గా మీరు పాస్ అవుతారు. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే. ఓకేనా? సో, నెగ్లెక్ట్ చేయకండి క్వెషన్ పేపర్‌ని. సప్లీలు రాసుకుంటూ పోతే ఎవ్రీ టైమ్ దట్ క్వెషన్ పేపర్ విల్ గెట్ హార్డ్ ఓన్లీ. సో, డోంట్ ఫెయిల్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అనమాట. చాలామంది స్టూడెంట్స్ ఏందంటే తెలుగులో ఫెయిల్ అవుతున్నారు. ఐ డోంట్ నో లాంగ్వేజెస్ పేపర్‌లో ఇట్లా అంత హార్డ్ డిఫికల్ట్ ఏముంటుందనేసి మీరు క్వెషన్ పేపర్ అనేది
ఫుల్గా అటెంప్ట్ చేసి రండి. దెన్ యూ విల్ డెఫినెట్లీ గెట్ పాస్డ్ మార్క్స్. సో నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకున్నా కూడా సరిపోతుంది. పాస్ మార్క్స్ కానివ్వండి, ఓ గ్రేడ్ రావాలన్నా కానివ్వండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఇంకా మీకు వేరే డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. డెఫినెట్గా నేను రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా? సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ రిఫర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. బికాజ్ మీరు రిఫర్ చేస్తే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. బికాజ్ మెనీ ఆఫ్ ది స్టూడెంట్స్ విల్ నాట్ రెగ్యులర్ టు ద కాలేజెస్. చాలామంది కాలేజెస్కి వెళ్ళరు. జాబ్ చేయడం కానివ్వండి, సీఏ చేయడం కానివ్వండి, ఫర్దర్ స్టడీస్ చేస్తారు. సో అలాంటి స్టూడెంట్స్కి మన ఛానల్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తేనే షేర్ చేయండి. ఓకేనా? సో మీకు వేరే సబ్జెక్ట్ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి అన్న లైక్ ఇంకా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వీడియోస్ అనేది నేను ప్రొవైడ్ చేయలేను. ఎందుకు చేయలేను అంటే నాకు ఫ్యాకల్టీ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే రాలేవు. సో బ్లైండ్గా నేనైతే అప్లోడ్ చేయలేను కదా! సో నన్ను నమ్మి మీరు క్వశ్చన్స్ అనేది చదువుకుంటారు కాబట్టి నేను ఒకటికి 4 సార్లు చెక్ చేసి మరి అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఐ హోప్ దట్ యూ లైక్ దిస్ వీడియో. Once again, all the very best for your preparation and all the very best for your examination. I hope that you will do very well in your examinations. So మీరు ఎగ్జామినేషన్స్ మంచిగా రాస్తే మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దెన్ ఐ విల్ ఆల్సో గెట్ హ్యాపీ బై రీడింగ్ యువర్ వాల్యుబుల్ కమెంట్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. తక్కువ టైంలో నన్ను ఇంతగానం సపోర్ట్ చేసినందుకు ఐ రియలీ థ్యాంక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్. సో లవ్ యూ సో మచ్.